ఛానల్ విజి లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను టమోటో రైస్ ఎలా ఈజీగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నేను టమోటో వచ్చి 3 పెద్ద టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఒక ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను. ఎండుమిరకాయ ఒక 4, పచ్చిమిరకాయ 1, పోపుకి మినపప్పు, ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు తయారు విధానం చూద్దామండి. ఇలా ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మనము పోపు వేసుకోవాలండి. ఇలా ఆవాలు చిటపట అయినాక ఎండుమిరకాయలు వేసుకోవాలి. మనము కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా. ఇది ఒక 3 నిమిషాలు గోల్డెన్ కలర్ లాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు టమోటో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి, ఆ టమోటాని దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము కదండి, అందువల్ల ఇప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాలు ఈ టమోటా అనేది బాగా మగ్గనియాలి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటా అనేది బాగా మగ్గించాలి. అందువల్ల నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఒక 3 నిమిషాలండి. ఇలా అప్పుడప్పుడు ఇలా ప్లేట్ ఎత్తుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు ప్లేటు ఎత్తి చూస్తే బాగా టమోటా అనేది మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీంతో కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. మనం పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. అంతా ఇది కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం జర్నీ చేసినప్పుడు టమోటా రైస్ ఎక్కువ వెళ్ళాలంటే ఇలా నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా ఆయిల్తోనే చేసి ఇలా రైస్ కలుపుకుంటే చెడకుండా ఉంటుంది. రైస్ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది. అలాగే ఇంట్లో తినాలంటే కూడా మనం కొద్దిగా నీరు వేసి చారులాగా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం రైస్ నైట్ చేసుకున్న రైస్ని మిగిలిపోయింటి కూడా ఇందులో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను రైస్ పొడి చేసి పెట్టుకున్నాను, ముందుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ టమోటో రైస్ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కదండి, చాలకపోతే కొద్దిగా చూసి వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టమాటో రైస్ చేసుకోవచ్చు. ఇలాగా తొందరలో ఈజీగా ఒక 10 నిమిషాల్లోనే తయారైపోతుంది టమాటో రైసు. లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ త్వరగా లేసి చేసేయచ్చు. పిల్లలకు కూడా టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. త్వరగా అయిపోతుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కింది నుంచి పైకి ఇలా కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, టమాటో రైస్ ఈజీగా రెడీ అయిపోయింది. నేను చేసినట్టుగా మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.